అంటే మేషరాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే ముహూర్తాన్ని కూడా విజయ ముహూర్తమే అంటారు. అలాగే శ్రీరామనవమికి సమీపంగా వస్తుంది కాబట్టి దీన్ని విజయదశమి లేదా దసరాగా కూడా చెప్తూ ఉంటారు ఇది. అలాగే విజయ ముహూర్తంలో చేసే పనులు ఏంటో చూద్దాం. అంటే చేయాల్సిన పనులు కూడా వివాహం కానీ నిశ్చితార్థం కానీ చేసుకోవచ్చు, వ్యాపార ప్రారంభం చేసుకోవచ్చు, గృహప్రవేశం చేసుకోవచ్చు, మరి విద్య ప్రారంభం చేసుకోవచ్చు, కొత్త ప్రాజెక్టులు చేపట్టవచ్చు, లేదా పునాది రాయి వేయటం చేసుకోవచ్చు, లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడితే దానికి కూడా విజయ ముహూర్తం చేసుకోవచ్చు. అలాగే రాజయోగం అంటాం దీన్ని. అంటే యుద్ధాలు కానీ రాజకీయ పనులు కానీ వాటికి మంచిది ఇది. ఎన్నికల ప్రారంభానికి కానీ ముఖ్య ఒప్పందాలకు కానీ నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ అధికారిక ప్రకటనలు చేయడానికి కానీ ఇవి మంచివే. ఏమేమి చేయకూడదో చూద్దాం. సాధారణంగా ఏంటంటే ఏకాదశి ముగింపు అంటాం, పితృకార్యాలు చేయకూడదు, అంత్యక్రియలు ఉంటాయి, పితృకార్యాలు ఉంటాయి, ఉపవాస విరమణ ఉంటుంది. ఆ ఏకాదశి ముగింపులో అవి చేయకూడదు. మహర్షులు ఏమంటున్నారంటే విజయ ముహూర్తం అంటే విజయ ముహూర్తం యుద్ధాన శ్రేష్టత దాత అంటూ ఉంటారు. అంటే విజయ ముహూర్తం ప్రారంభించిన ఏ పనైనా తప్పక విజయం సిద్ధిస్తుంది అని చెప్పేది విజయ ముహూర్తంగా చెప్పవచ్చు.